నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. చాందిని క్రియేషన్స్ లో నెక్కంటి నాగరాజ్ గారి నిర్మాణంలో సతీష్ అండ్ మహేష్ దర్శకత్వంలో చిత్రం శ్రీని గారు, సిరి, మహేష్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ నాగన్న. మరి ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి లిరికల్ సాంగ్స్ యూట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో మనందరికీ తెలుసు. మరి ఆ మూవీ యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఈ మూవీ నుంచి సిరి అండ్ మహేష్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీ మూవీ నుంచి లిరికల్ సాంగ్స్ ఏవైతే వచ్చాయో, అండ్ ఒకటి గీతా మాధురి గారు పాడారు అండ్ ఇంకొకటి శ్రీకృష్ణ గారు పాడారు. సో ఆ సాంగ్స్ మంచి హైప్ ఉంది అనిపిస్తుంది చూస్తుంటే. సో చాలా బాగా అనిపించింది. ఐ హోప్ మూవీ కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ కదా, లేడీస్ ఫస్ట్ కదా. సో అందుకే మీతో స్టార్ట్ చేస్తున్నాను. సిరి, అసలు ఎక్కడి నుంచి అంటే జనరల్ గా హీరోయిన్ అనగానే సో నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు అని ఒక వర్డ్ వింటూ ఉంటా నేను కూడా. సో మరి మీరు కూడా తెలుగు కొంచెం కొంచెమేనా? లేదండి, నేను పక్కా తెలుగు అమ్మాయిని. పక్కా తెలుగు అమ్మాయి. వైజాగ్ నుంచి నేను వచ్చింది. ఓకే, పక్కా తెలుగు అమ్మాయిని. నాకు కొంచెం కొంచెం అని ఏం లేదు, పూర్తిగా మాట్లాడతాను. ఓకే. సో మీరు ప్రీవియస్ గా కూడా కొన్ని మూవీస్ చేశారు కదా, అండ్ వరల్డ్ ఫేమస్ లవర్ సంథింగ్ ఏవో చేశారు. ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ స్టార్, మాయా అనుకొని ప్రయాణం, పరంపరకి చాలానే చేశాను. అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మెయిన్ లీడ్ గా ఇది ఫస్ట్ మూవీనా? లేదు, సెకండ్ మూవీ. ఇది సెకండ్ మూవీ. ప్రీవియస్ గా మాయా చేశారు. అండ్ చెప్పండి, మరి మహేష్ గారితో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ చిత్రం శ్రీని గారు కూడా పెద్ద యాక్టర్ కదా, సో ఆయనతో ఎలా అనిపించింది? అసలు అంటే ఫన్నీగా అయిపోయిందండి మొత్తం అంతా. అంత హార్డ్ వర్క్ ఉంది, అండ్ తట్టు కూడా మాకు అంత అనిపించలేదు. అంటే వీళ్ళతో ఎలా అంటే చాలా మంచి బాండ్ ఉంది. ఆడుకుంటూ పాడుకుంటూ చేసేసాం. మహేష్ గారు మీరు చెప్పండి, అంటే అసలు ఈ మూవీకి నాగన్న అని ఒక టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకంటే మీరు వన్ ఆఫ్ డైరెక్టర్ కదా, సో ఎందుకు అనిపించింది అసలు? స్టార్టింగ్ హంపి వెళ్ళాను కరోనా తర్వాత, స్టోరీ అని రాసుకున్నాం సరదాగా అని చెప్పి. మా దగ్గర పక్కనే ఊరు. ఓకే. వెళ్ళి అలా స్టార్ట్ చేసే స్టోరీ. అక్కడ కొన్ని జరిగిన సంఘటనలు అన్ని పంతులను అడిగి అది చేశాను. రాస్తున్నాను అయిపోయిన స్టోరీ. ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రొడ్యూసర్ కావాలి. ఒక 10-15 మంది హీరోల దగ్గరికి వెళ్ళా, పెద్ద హీరోల దగ్గరికి. పేర్లు వద్దు, స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళా. స్టోరీ వేసారు, చేసేద్దాం అన్నారు. ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉన్నారు నాకు. ఇందులో 4 ఫైట్లు కావాలి ఒక హీరో అన్నాడు. స్టోరీలో అసలు అంత సినిమా లేదు, ఫైట్లు కావాలంటే పెట్టుకోవచ్చు. సరే, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళా. ఆయనేమో రొమాన్స్ ఉండాలి అమ్మాయితో, హీరోయిన్ తో నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి. సరే అయితే స్టోరీ మార్చేస్తున్నారు అందరూ, అవ్వట్లేదు. నేను మా ప్రొడ్యూసర్ అన్నయ్యతో చెప్పాను, నెక్కంటి నాగరాజ్ అన్నయ్యతో. ఈజో మా బ్రదర్ ఆయన కూడా. చెప్పిన తర్వాత చూడు ఇంకా ట్రై చేయి, ఇంకా నేను మాట్లాడతా వేరే హీరోలతో అని చెప్తే వెళ్ళా. తిరిగాను. నాకు 10 కోట్లు ఉండాలి బడ్జెట్, 20 కోట్లు ఉండాలని చెప్పి చాలా మంది హీరోలు. ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదు అని, నా వల్ల అవ్వట్లేదు ఇంకని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆల్రెడీ బతమాలను ఎందుకు నువ్వే చేయి హీరోగా చెప్పాడు. నీకు ఉంది కదా ఆల్రెడీ, నువ్వే చేసే. సరే చేద్దాం. కొత్త కాదు, ఆల్రెడీ చేశాను కానీ అంత ఇంట్రెస్ట్ లేదు. నేను డైరెక్షన్ చేశాను కాబట్టి నువ్వే చేసా అంటే సరే అయితే. మరి పక్కన ఇంకొక హీరో కావాలి. చిత్రం సీన్ అన్న బాగా పరిచయం నాకు ఫస్ట్ నుంచి. మా ఇద్దరు బాండింగ్ బాగుంటుంది. నేను ఫోన్ చేసి ఇలాగ అనగానే వెంటనే చేసేద్దారా, ఎప్పుడు రావాలి చెప్పారు. ఎల్లుండే బయలుదేరిపోదని చెప్పి, ఎక్కడ కర్ణాటక వెళ్ళిపోయి, ఇక్కడ అందరు ప్రొడక్షన్ హీరోయిన్ గారిని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ ఎన్ని రోజులు అని చెప్పి కెమెరామెన్కి ఎవరికి తెలియదు. ఒక 20 రోజులు 30 రోజులు ఉంటుందేమో, వీళ్ళకి కూడా తెలియదు నాకు తెలిసి. లేదు తొందరగా చేద్దాం, ఒక 10 రోజులు చేసేద్దాం అన్నాను. ఎక్కడ అవుతుంది అవ్వదు, 2-3 సీన్లు అవుతాయి మహా అయితే అన్నారు. ఎందుకు అవుతుంది చెప్పాను. ఓపెనింగ్ చేసాం, ఓపెనింగ్ చేసి టక్క 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 చేస్తున్నాను. అంతా టెంపుల్ బ్యాక్గ్రౌండ్ సినిమా కాబట్టి అంత కష్టమే అనిపించలేదు ఎక్కడ. సో లిరిక్స్ నేను రాసే ఈ మూవీకి. అండ్ మీరు ఒక పెద్ద మూవీకి కూడా రైటర్ గా పనిచేసాను. అవును. ఏ మూవీ? ఫస్ట్ స్టార్టింగ్ జగమే మాయ సినిమా వచ్చింది. ఓకే. అది సిద్ధు జనరల్ గా హీరో ఉన్నాడు కదా. అవును. అక్కడి నుంచి సిద్ధు హీరో, నేను వెళ్ళాను నా సినిమాకి. పాత హీరో సురేష్ గారు. ఓకే. అందులో మేము రైటర్ దానికి. అలా స్టార్ట్ అయ్యి రామ్ గోపాలం దగ్గర ఐస్ క్రీమ్ అనే సినిమా వచ్చింది. ఓకే. సో ఐస్ క్రీమ్ పార్ట్ 1 పార్ట్ 2కి నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. అవునా? ఆ సినిమా తర్వాత
ఇంకా అలా చూసుకుంటూ పోతే ఇంకా దగ్గర ఒక 10 years గ్యాప్ లేదు, చేస్తానే ఉన్నాం సినిమాలు ఇంకా. ఓకే. లైక్ సుకుమార్ గారి దగ్గర అన్నయ్య చేశాడు, బోయపాటి గారి దగ్గర, ఇలా మేము వర్క్ చేస్తూ వచ్చాం. అన్నయ్య గోస్ట్ రైటర్ వాళ్ళకి. సో తర్వాత ఇంకా అనుభవం బాగా వచ్చింది, మనం చేయగలం, ఎవరికన్నా కావాలంటే లిరిక్స్ రాసేవాడు నేను. ఇలా జరిగింది. నేనే లిరిక్స్ రాసాను మన సినిమాకి. రాసిన తర్వాత వసంత్ గారి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి, ఆయన తెలిసే ఉంటుంది మీకు, మంచి మంచి సినిమాలు, సుడిగాడు, స్పీడ్ ఉన్నోడు, గుంటూరు రోడ్, అన్ని మంచి సినిమాలు ఇచ్చాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ ఇస్తే 2 days లోనే నాకు కంపోజ్ చేసి సాంగ్స్ ఇచ్చారు. ఎవరు సింగర్స్ అంటే గీతా మధురి గారు ఒక పాట పాడారు, శ్రీకృష్ణ గారు ఒక పాట పాడారు. సో 2 songs రిలీజ్ అయినాయి ఆదిత్యలో 1 month బ్యాక్. బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తర్వాత దీనికి 9 days లో షూటింగ్ కంప్లీట్ చేసాం అక్కడ. తొందరగానే అయిపోయింది, 2 hours డ్యూరేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అందులోనే 2 songs కూడా చేసేసాం, ఐటమ్ సాంగ్ ఒకటి, లవ్ సాంగ్, మోంటేజ్ సాంగ్ ఒకటి. అంతా బాగానే అయిపోయింది. వచ్చాక పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉంది మన మూవీ. ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకో మూవీ ప్లానింగ్ ఉంది, అది కూడా ఓపెనింగ్ అయిపోయింది సినిమా. మిస్ జానకి అని మన బిగ్ బాస్ అశ్విని ఉంది కదండి, అశ్వినితో ఓపెనింగ్ చేశాను. అది షూటింగ్. ఎవరండి ఆర్టిస్టులు? తనే మెయిన్ లీడ్ అండి, అంటే లేడీ ఓరియంటెడ్ మూవీ. తనిఖీల బన్నీ గారు చేస్తున్నారు, అలీ గారు, అండ్ మళ్ళీ మన చిత్రసీన్ గారు చేస్తున్నారు, అజయ్ ఘోష్ గారు, అందరూ పెద్దవాళ్ళే. ఓకే. సిరి మీరు చెప్పండి, అంటే మిమ్మల్ని చూడడానికి కొంచెం ట్రెండీగా కొంచెం ఫాస్ట్ గా కనిపిస్తున్నారు. నాగన్న సినిమా చూసుకుంటేనే కంప్లీట్ గా కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్, టెంపుల్ బ్యాక్గ్రౌండ్. సో మరి అంటే ఎలా అనిపించింది అసలు? ఇది మొత్తం హిస్టారికల్ సైడ్ ఉంటుంది. సో ఎలా అంటే ఫస్ట్ నాకు బేసిక్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్స్ అలా చాలా ఇష్టం. నాకు నేను ఇలా కనిపించినా కూడా నాకు అలా ఇష్టం, బాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ గా సింపుల్ గా అలా చాలా ఇష్టం. సో మహేష్ గారు నాకు ఫస్ట్ చెప్పారు ఇలా ఉంటుంది స్టోరీ, అది చెప్పగానే ఇంకా అక్కడే చెప్పేసాను, ఓకే అండి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎక్కడ అన్నారు, స్టోరీ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారో నేను అప్పుడే అనుకున్నాను ఓకే చేసేద్దాం ఇంకా అని చెప్పి. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు చూస్తే, ఫన్నీకి ఫన్నీ జోనర్ ఉంటుంది అండ్ హిస్టారికల్ టెంపుల్ సైడ్ కి వెళ్ళినప్పుడు ఓకే ఇలానా అది చెప్పి ఓవరాల్ గా ఎంజాయ్ చేస్తారు మూవీని. యాక్చువల్గా సిరీన్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అంటే ఒక యాంకర్ గా నాకే ఒక థాట్ వచ్చింది, అరే ఈ అమ్మాయి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ లంగా నీ కట్టుకుంటే అంటే ఒక కొంచెం మరదలు ఆ టైప్ లో చేస్తారు. సో ఆ టైప్ చూడగానే నాకే అలా అనిపించింది. బట్ మీరు ఏదైతే అవి అనుకున్నారో కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అమ్మాయి ముస్లిం క్యారెక్టర్ మన దాంట్లో, డాక్టర్ క్యారెక్టర్. ఓకే. సో హీరోకి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం ద్వారా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరు కలిసి కలవడం, వీళ్ళిద్దరు ట్రావెల్ చేయడం లాస్ట్ దాకా. లవ్ సీన్స్ తక్కువ ఉంటాయి బట్ ఫనీ, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు సినిమాలో. ఈ సీన్ అని కాదు, ప్రతి సీన్ కామెడీగా ఉంటది. చిత్రం సీన్ ఉన్నారు కదా, ఆయన పట్టించారు కామెడీ అంతా. అండ్ జనరల్ గా ప్రతి ఆర్టిస్ట్ చెప్పేది ఏంటి, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను కానీ డిగ్రీ అయిపోయింది. సో కంప్లీట్ ఇట్ సైడ్ వచ్చేసాను. ఫ్యామిలీ సపోర్ట్ బాగుందా ఇప్పుడు? అంటే ఇండస్ట్రీ అంటే కొంచెం నేను అవన్నీ ఫేస్ చేస్తాను బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఓకే. అండ్ చిత్రం శ్రీని గారు ఒక పెద్ద యాక్టర్, సో మనందరికీ తెలిసింది. సో ఆయనతో చేస్తున్నప్పుడు ఏమైనా భయం అనిపించిందా మీకు? అంటే ఫస్ట్ ఆయన కలవక ముందు మేము కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను నేను. బట్ వన్స్ కలిసిన తర్వాత ఆయన చాలా జోవియల్ గా ఇంకా అందరితో కలిసిపోతూ బాగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆ భయం అనేది రాలేదు ఇంకా, అంటే ఆయన ఆ థాట్ రానివ్వలేదు, మంచిగా చేసుకుంటూ. అండ్ ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చండి చక్కగా వెళ్ళి, అంటే ఈ సీన్స్ ఇలా ఉన్నాయి చూడకూడదు అలాంటిది ఏది ఉండదు, అస్సలు ఇంత కూడా ఉండదు. మీరు సో ఆడియన్స్ చూడండి, ఆవిడ ఎంత చక్కగా ఎంత క్యూట్ గా చెప్తుంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అంట, ఎలాంటి ఇబ్బంది ఉందంట. సో డెఫినెట్ గా ఫ్యామిలీ అంతా కలిసి నాగన్న సినిమా చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మహేష్ గారు మీరు చెప్పండి, ఈ మూవీ ఓవరాల్ గా మీకు అసలు ఎన్ని డేస్ పట్టింది? 9 days అండి, ఎవరు నమ్మరు అసలు. ఏంటి ఒక హిస్టారికల్ మూవీ 9 days లో ఫినిష్ చేశాను. భయపెట్టుంటే అసలు పరిగెడతానే ఉన్నాను 9 days, అంటే డే నైట్ చేసాం, పరిగెడతానే ఉన్నాను. ఎందుకంటే నేను వర్మ గారి దగ్గర చేసినప్పుడు నేర్చుకున్నది ఇదే, ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు నాకు 30 days 40 days తినేయకూడదు, మనం ఏమైనా అవుతుందంటే చెయ్యి, తొందరగా చెయ్యి, తొందరగా రిలీజ్ చెయ్యి, అంతేగాని నువ్వు 40 days 50 days షూటింగ్ పెట్టేసి హడావిడి చేసేసి ఎప్పుడు తలకాయ నొప్పి ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను అదే ఆయన నుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఈ షూటింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేశాను వర్మ గారికి, చెయ్యి చేసాక మాట్లాడదా అన్నాడు. అయిపోయాక ఫోన్ చేశా, అయిపోయిందా అన్నాడు. నాకన్నా ఫాస్ట్ గా ఉన్నారు నువ్వు
అదే అదే శిష్యుడిని నాకన్నా ఫస్ట్ కొన్నారు నువ్వు రిలీజ్ అయ్యే ఫిల్మ్ వస్తానన్నాడు. ఓకే. సో ఆయన్ని మైండ్ లో పెట్టుకుని నాకు ఇంకా ఆయనతో చేసిన తర్వాత అసలు కూర్చోపోతుంది, టక 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 తీసేయడం అన్నమాట. తీసేసాను, సీరియల్స్ కూడా చేశాను కదా, డే అండ్ నైట్ వర్క్ చేసి ఇంకా మైండ్ లో అదే ఉంటది. ఇంకా చేసి 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 9 నాకే అర్థం అవ్వలేదు, 9 days అయిపోయిందా. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత కూడా చూసాను సినిమా, చాలా బాగా వచ్చింది సినిమా. చాలా చూసిన ప్రతి ఒక్కరు అదే అంటారు, 9 days లో ఇది కాదు మీరు అబద్ధాలు చెప్తున్నారు. మాకు తెలుసు కదా 9 days లో చేసినట్టు. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది 9 days లో చేసినందుకు. దాని కష్టం కూడా ముందు బయటపడుతుందని అనుకుంటున్నాను. ఓకే. మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండేది ఆన్ స్క్రీన్? చెప్తున్నాను కదా నేను ఇంట్రోవర్ట్ అండి. నేను మా అన్నయ్య అంటాడు ఈ సీన్ రాసుకో, కనీసం టచ్ చేసి సీన్ రాసుకో అంటాడు. నా వల్ల ఎవరు అసలు నేను కాల్తా ఉండి అడగండి, ఆవిడ కంట్లో కూడా చూడలేదు, డైరెక్ట్ గా చూసి మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చిన సినిమాలు అవునా? నాకు భయం అండి, నాకు కదా మీరు చెప్పు. ఎన్ని సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్ దగ్గర చేశారు, చేయించచ్చు వేరే వాళ్ళతో. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు హీరోగా చేయండి అంటే మిమ్మల్ని చేపిస్తాను నేను చేయాలంటే నా వల్ల అవ్వలేదు, కాలేదు అంతే, తప్పదన్నట్టు చేయాలి. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా స్టోరీ మైండ్ లో? ఉన్నాయండి. ఓకే, మరి కొంచెం మీరు కన్ఫర్మ్ గా. సో నాకైతే సిరి ఓకే. ఓకేనా, తప్పకుండా చేద్దామండి. సో చూడండి, మీరు ఎలాగో ఇంట్రోవర్ట్ అంటే అవదండి అసలు. ఎస్, అండ్ నాకు కూడా లైఫ్ కొంచెం చేద్దాం తప్పకుండా. సో కొన్ని సీన్స్ కొంచెం బాగా అయింది, తప్పకుండా రాస్తా. మీరు చేయలేని నాకు ఆ భయంతో నేను అసలు ఆ సీన్ రాసుకోను. చిత్రంజీలకు పెట్టాను. ఆ చిత్రంజీ ఎవరే నాకు ఎందుకు ఈ వయసులో అంటే, లేదు నువ్వు కంపల్సరీ చేయాలంటే కొంచెం ఆ రొమాంటిక్ సీన్లు అవి ఉన్నాయి, సాంగ్స్ లో అయ్యి అవి చేసాడు బానే. ఆయనకి పేరు ఎవరు? సింధు అండి అమ్మాయి. ఓకే. సింధు కూడా బాగా చేసింది అమ్మాయి. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, సింధుని తిన్నాను. సో కావాలని వీళ్ళతో పెట్టే, తెలుగు అమ్మాయిలు కదా మనకి సపోర్ట్ బాగుంటది నీట్ గా, అంటే మనం చెప్పే తొందరగా అర్థం అవుతుంది. హిందీ అమ్మాయిలు అనుకోండి మనకు అర్థం అవుతుంది, కష్టం అవుతుంది. ఐటమ్ సాంగ్ నేను ముంబై నుంచి పిలిపించాను. అండ్ ఇది హిస్టారికల్ మూవీ కాబట్టి కొంచెం డివోషనల్ కొంచెం సంబంధంగా ఉంటుంది కదా. అవును. సో ఖచ్చితంగా అంటే వాళ్ళకి తెలియదని కాదు, బట్ ఈ అట్మాస్ఫియర్ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి ఈజీ అవుతుంది. అవును, అందుకని వీళ్ళని పెట్టడం జరిగింది. ఓకే. దానికి తోడు ముంబై అమ్మాయిని పిలిపించాను ఐటమ్ సాంగ్ కి. సో ఒక నైట్ లో షూట్ చేసేస్తాం. అప్పుడు అర్థమైంది తొందరగా అదే ఏంటంటే చాలా ఇబ్బంది పడాలి హిందీ అమ్మాయిలతో, అందుకే కొరియోగ్రాఫర్ కూడా నేనే దానికి. ఓకే. సో కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను సాంగ్ కి. డాన్స్ కూడా? ఆ డాన్స్ ఏంటండి, సకల రైటర్ అండ్ యాక్టర్, కొరియోగ్రాఫర్, లిరిక్స్ రాయడం, ఇంక మేనేజర్ నేను భోజనాలు ఎవరికైనా అయిపోతే నేను పరిగెట్టి ఇచ్చేవాడిని. పడ్డాను. సో బాగా కష్టపడ్డాను. మీరు పడ్డ కష్టానికి 100% అనేది అవుట్పుట్ అనేది ఉంటది, రిజల్ట్ కూడా ఉంటది. ఐ హోప్. అవునండి. ఎంత అండి మూవీ బడ్జెట్ మొత్తం? 60 lakhs దాకా అయిందండి షూటింగ్ పర్పస్. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఇంకా పబ్లిసిటీ అలా 1 year అయింది. 1 year అయింది. ఎలా ఓటీటీకి వస్తుంది? ఓటీటీకి అండి. యాక్చువల్లీ థియేటర్ కి నేను ప్లాన్ చేయలేదు ఫస్ట్ నుంచి, చిన్నగా చేద్దాం అనుకున్నాను. సో థియేటర్కి వెళ్తే ఓకే, ఆల్రెడీ ఓటీటీకి ప్లానింగ్ అయింది, బిజినెస్ అయింది, త్వరలో వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఇంకా. ఓకే. అండ్ అంటే జనరల్ గా ఇప్పుడు చిన్న మూవీస్ అంటే కొంచెం థియేటర్లు దొరకవు, భయం ఉంటుంది కదా, అది మీకు లేదు? నాకు ఇబ్బంది లేదు. యాక్చువల్ గా అన్నయ్య పొలిటీషియన్, సో నెక్కడ నాగరాజ్ అనే ఆయన ఏమైనా చేయగలడు నా కోసం. సో ఫస్ట్ నుంచి నన్ను ఆయనే చూసుకుంటున్నాడు. సో మనం అడిగితే కాదండు ఏదన్నా. నేను 1 year కావాలన్నా కానీ వెంటనే నాకు షూటింగ్ ఆయన హెల్ప్ చేశాడు. ఓకే. సో థియేటర్ కాల్ చేయొచ్చు, నెక్స్ట్ మూవీ చేద్దాం ప్లానింగ్ అంతే. ఓటీటీకి ఇచ్చేసి దేంట్లో వస్తుందండి? ఇది బిజినెస్ అయిందండి, ఇంకా వాళ్ళు చెప్తారు. ఇంకా ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ అవ్వలేదు. 2-3 తిరిగాను, అందులో ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు అనౌన్స్ చేసాక అప్పుడు బయటకి. ఓకే. అంటే ఇప్పుడు ఇది కొంచెం హిస్టారికల్ అనేది నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఆ పోస్టర్స్ అవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది. అంటే ఏ లైన్ మీద వెళ్ళారండి మూవీ మీరు? ఇది హిస్టారికల్ అంటే మీకు చెప్పే చెప్తాను తప్పకుండా. ఒక పక్కా పల్లెటూరులో ఉన్న ఒక అబ్బాయికి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఓకే. వాళ్ళ అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తుంది, అక్కడ వర్కౌట్ అవ్వదు, అమ్మాయి దగ్గర తీసుకెళ్తుంది. 10 సార్లు తిరిగినా ఆ కళలు రావడం, ఓకే, అతనికి మెంటల్లీ అప్సెట్ అవుతాడు. ఏదైనా గుడికి తీసుకెళ్ళాలని చెప్పి ఒక గుడికి తీసుకెళ్తారు. ఓకే. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే స్టోరీ అనేది అంతా. ఆ 3 days జరిగిన స్టోరీయే సినిమా. అక్కడ ఏం జరిగింది, ఆ ఊర్లో ఎవడున్నాడు, ఆ గుడిలో నిధులు ఉంటాయి, ఆ నిధుల కోసం ఎవరైనా వస్తున్నారా, లేకపోతే హీరో వెళ్ళాడా అని చెప్పి. ఎంత మొత్తం డ్యూరేషన్? 2 hours అండి. 2 hours. 2 hours కంప్లీట్ గా జనాలు కూర్చోవచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు, నవ్వుకోవచ్చు హ్యాపీగా. మెయిన్ ప్లస్ పాయింట్ చిత్రం చెందింది. అండ్ ఇప్పుడు జనరల్ గా
చాలా కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి ఆర్టిస్టుల నుంచి. అంటే మాకు బాగా చూసుకోలేదు, టైం కి ఫుడ్ పెట్టలేదు, సమ్ క్యారీ వ్యాన్స్ ఇవ్వలేదు, సో వాళ్ళ రీజన్స్ అన్ని వస్తాయి బయటకి. సో మీరు చెప్పండి వీళ్ళ ప్రొడక్షన్ ఎలా అనిపించింది మీకు? వాళ్ళ ప్రొడక్షన్ కదండి, మేము ఎలా ఉన్నామని వాళ్ళని అడగాలి. క్యారీ వ్యాన్ పెట్టలేదు ఎందుకంటే అంత అవుట్డోర్ కదా. మాక్సిమం వెహికల్స్ పెట్టాను. వెహికల్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి, దేనికి లోట్లేదు. ఓకే, సో హ్యాపీగానే జరిగింది అంతా. అంటే చిత్రం సీన్ గారు అంటే మీరంతా అంటే మీరు కొత్త వాళ్ళు కాకపోవచ్చు, బట్ ఆయన అంత రికగ్నైజేషన్ అయితే లేదు కదా. సో మరి ఆయన ఏమన్నా అంటే మీకు అసలు లేదండి, ఎందుకంటే అసలు చాలా అంటే కొంతమంది అంటారు కదా, సో పెద్ద ఆర్టిస్ట్ లేదు అలా అసలు లేదండి. ఆయన ఫస్ట్ నుంచి పరిచయం మనకి. అవునా? నేను బయట మీద వెళ్ళినాక బైక్ లో వస్తాను, నాతో తను ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఓకే, సో ఆ ప్రాబ్లం లేదండి ఎప్పుడు. అండ్ పర్టికులర్ గా మీరు ఈ క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు అంటే మీరు ఒక వన్ డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరి క్యారెక్టర్ గానీ లేకపోతే సింధు క్యారెక్టర్ గానీ ఇలా మీరు రాసుకుంటున్నప్పుడు మీకు ఒక థాట్ ఉంటది, వీళ్ళైతే సెట్ అవుతారు, వీళ్ళైతే సెట్ అవుతారు ఈ క్యారెక్టర్లకి అని. ఇప్పుడు పర్టికులర్ గా సిరిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్ గా సిరిని ఎందుకు సెలెక్ట్ చేశానంటే మెయిన్ సతీష్ అన్నయ్య అండి, మా అన్నయ్య డైరెక్టర్. అన్నయ్య హీరోయిన్స్ ఎత్తుకుతున్నప్పుడు మా మేనేజర్ ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చేవాడు, ఎవరు నచ్చేవారు కాదు. సో మేము ఫస్ట్ పార్కేతో కలిసాం. మనం పార్కేతో కలిసి టీ అవుతున్న టైంలో అన్నయ్య చూసాడు ఈ అమ్మాయిని, చూసి ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి సరిపోద్ది అని చెప్పి వెంటనే సతీష్ అని అన్నాం. ఇంకా అన్నయ్య మాట్లాడేసాం. సో సెకండ్ క్యారెక్టర్ కావాలని ఈ అమ్మాయి ఫ్రెండ్ గా అమ్మాయి వచ్చింది. అసలు అమ్మాయి సింధు రాలేదు ఫస్ట్. సింధు కూడా ఈ అమ్మాయితో తోడుగా వచ్చింది. సెకండ్ అమ్మాయి ఈ అమ్మాయి బాగుంటది అని చెప్పి మా బ్రదర్ అన్నాడు. వెంటనే వీళ్ళిద్దరిని కన్ఫర్మ్ చేసేసాం. ఆ క్యారెక్టర్ సూట్ అవుతారు అంటే ముస్లిం క్యారెక్టర్ కి అమ్మాయి సూట్ అవుద్ది, హిందూ క్యారెక్టర్ అమ్మాయి సూట్ అవుద్ది అని చెప్పేసి అలాగే ప్లాన్ చేస్తాం. సెట్ అవుతారు. ఓకే, అండ్ మీరు ప్రీవియస్ మూవీస్ లో అంటే కొంచెం పెద్ద మూవీస్ లోనే చేశారు. సో మరి అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఆ డిఫరెన్స్ అని కనిపించిందా మీకు? తప్పకుండా కనిపిస్తుంది కదండి. ఇది నేను యాజ్ లీడ్ గా చేశాను, అక్కడ క్యారెక్టర్స్ చేశాను. ఓకే, అది అఫ్కోర్స్ డిఫరెన్స్ అనేది ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లైక్ ఫ్యామిలీలా అంతా మేము కలిసి చేసాం. ఎలా అంటే లైక్ అంతా ఫ్యామిలీ అన్నట్టు. ఇంకా నేను డైరెక్టర్ని కదా, లేకపోతే నేను యాక్టర్ని కదా, అలా అని ఎవ్వరు ఏది లేదు. అందరం ఇంకా ఫ్యామిలీలో చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా ఆ మూవీస్ ది అంటే అఫ్ కోర్స్ ఉంటది కదా, లీడ్ గా చేసిన దానికి క్యారెక్టర్ చేసిన దానికి ఉంటుంది కదా. ఓకే, అంటే మీకు పర్టికులర్ గా ఇందాకలు అన్నారు నా దగ్గరికి కథ వచ్చినప్పుడు పల్లెటూరు అమ్మాయి అనగానే నేను హిట్ గా ఒప్పేసుకున్నాను అని అంటారు కదా. జనరల్ గా ప్రతి ఆర్టిస్ట్ కి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, అరే నేను ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. సో అలా పర్టికులర్ గా సిరికి ఏమన్నా డ్రీమ్ రోల్ ఉందా? ఓకే, విలేజ్ క్యారెక్టర్ అని చెప్పాను కదా. తర్వాత హొరర్ గా ఏదైనా ఉంటే కొంచెం సైకోటిక్ గా. జనరల్ మీరు ఏమైనా సైకోనా? లేదండి, అలా ఏం కాదు. అంటే లైక్ మూవీస్ లో ఒక దయ్యం పట్టినప్పుడు ఎలా ఉంటారు, లైక్ అలా చేయాలి అనేది విలేజ్ ఆల్రెడీ చేసేసాను ఇక్కడ. ఓకే, పర్టికులర్ గా ఈ మూవీ విషయానికి వస్తే అంటే నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సీన్ లో నాకు బాగా అనిపించింది అన్న ఏమైనా ఉందా? ఈయనది నాదే ఉంటుందండి, కాంబినేషన్ డాక్టర్ ది హాస్పిటల్లో ఉంటుంది. ఓకే, అక్కడ బాగుంటుంది. అండ్ మేము చాలా బాగా కష్టపడిన సీన్ ఏంటంటే ఫైట్ సీన్ ఉంటుంది లాస్ట్ లో. ఓకే, అది అసలు చాలా ఎండలో అన్నమాట, టెంపుల్ దగ్గర ఉంటుంది. అసలు మామూలుగా కాదు, డే మొత్తం చేసాం మేము అది. అసలు ఎలా అంటే మొత్తం ఫుల్ ఎండ ఉంది, ఇంత కూడా రెస్ట్ లేదు. ఎందుకంటే ఫైట్ సీన్ అది మాకు లాస్ట్ డే. సో ఆ రోజు అయిపోతే ఇంకా షూట్ మొత్తం పేకప్ అయిపోతుంది. ఆ రోజు మొత్తం ఇంకా అసలు కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇలాంటివి చాలా జరిగాయి. అవును, ఈయనే అన్ని ఈయనే. ఇంకా బయట నుంచి ఎవరిని మనం తీసుకురాని అవసరం. చాలా డబ్బులు సేవ్ చేసారు నాగరాజ్ గారికి, చాలా డబ్బులు సేవ్ చేశారు. అది కూడా కొంచెం టచ్ ఉందండి. ఫస్ట్ లో సీరియల్స్ చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి కదా, కంపోజ్ చేసేవాడు నేనే. ఏం సీరియల్ ఉంటుంది బాగా గుర్తు, వరదరి పరిణామం సీరియల్ ఉండేది. అచ్చా, మన రవికృష్ణ అమ్మాయి సంథింగ్, అందులో నేను పోలీసు క్యారెక్టర్ చాలా రోజులు చేశాను. అలాగే వాళ్ళ పరిచయం ద్వారా నేను ఈ కంపోజ్ చేసేవాడిని చిన్న చిన్న ఫైట్స్. తర్వాత డ్రాగన్ మాస్టర్ ఉండేవారు, ఆయనతో కూడా కొన్ని రోజులు ట్రావెల్ చేయడం, షూటింగ్స్ కి వెళ్ళి కూర్చోవడం. ఎవడో సినిమా కూడా నేను చిన్న క్యారెక్టర్ చేశాను, అది అవ్వలేదు, బయట రాలేదు. అల్లు అర్జున్ గారితోనే ఆ ఫైట్, ఆ బస్ లో ఫైట్ ఇవన్నీ చూడటం వల్ల నాకు అలా అలవాటు ఉంది కొంచెం. ఎక్కడ ఎలా కొట్టాలి, ఎక్కడ కింద పడాలి, కింద ఏమైనా పెట్టాలా, పరుపు మీద పడాలి, ఇలా ఉంటాయి కదా, ఎక్కడ ఎలా ఏ ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఇదంతా బాగా ఐడియా ఉంది.
ఇంకెందుకు ఫైట్ మాస్టర్ పెట్టడం మళ్ళీ హైదరాబాద్ పిలిపించడం అని చెప్పి నేనే చేశాను అనమాట. ఒక రోజులో ఫైట్ చేశాను అది కూడా. జనరల్ గా మీ సినిమాలో అంటే పెద్ద ఆర్టిస్ట్ లేకపోతే కొంచెం అంటే ఓల్డ్ అనే పదం నేను వాడుకోవడమేమో కానీ కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అలా చూసుకుంటే చిత్రం సీన్ గారు అనుకున్నాం కానీ ఆయన కన్నా ఓల్డ్ లా ఉన్నాడండి. అప్పుడెప్పుడో వరుదిని పడిన 2012-11 స్టార్టింగ్ అది రవికృష్ణ గారి స్టార్టింగ్ అది ఆయన సెకండ్ సీరియల్ అనుకుంటా ఐ థింక్. అవును. సో 1 year నేను చేసా ఆ సీరియల్ కి. సీరియల్స్ బాగా ఎక్కువ చేశానండి. సీరియల్స్ అప్పుడు పరిచయం అందరికి. సీరియల్స్ మానేస్తుంటే మీకేంటి అసలు గోల్ అల్టిమేట్ గా? అంటే డైరెక్షన్ లేకపోతే ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు ఏంటి అసలు మీరు? అంటే ప్రతి సెగ్మెంట్ లో కూడా మీరు కాలు పెట్టేసినట్టున్నారు. యాక్చువల్గా నేను పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నాను. పొలిటీషియనా? ఇదేంటండి సంబంధం లేని సబ్జెక్ట్ చెప్తారు. లేదు, యాక్చువల్లీ పొలిటీషియన్ అంటే ఇష్టం నాకు. ఓకే. జనాలకి సేవ చేయడం అనేది బాగా ఇష్టం నాకు. బట్ ఎప్పుడు చెప్పను ఎవరికి ఏం చేసినది అలాంటి పబ్లిసిటీ చేయను. అన్నయ్య పొలిటీషియన్ కదా, సో నాకు సీఎం అది కూడా ఫ్రెండ్ అక్కడ నుంచి. కర్ణాటక సీఎం కానీ మినిస్టర్స్ కానీ అందరూ బాగా ఫ్రెండ్స్ నాకు. ఎప్పుడు క్లోజ్ గా ఉంటాను, ఎప్పుడు వస్తూ ఉంటాను అందరికి, నేను అందరికి వెళ్తూ ఉంటాను. వాళ్ళే అంటుంటారు రండి జాయిన్ అవ్వండి అని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ ఉంది అక్కడ. కాంగ్రెస్ మన వాళ్ళందరూ మినిస్టర్స్ అందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. సో సతీష్ అన్నకి కూడా పొలిటీషియన్ అవ్వాలని ఇష్టం, ఎమ్మెల్యే అవ్వాలని. సో తర్వాత చూద్దాం అని చెప్పి ఇదైతే ఇంట్రెస్ట్ ఇష్టం అంతే. సినిమా అంటే ఇష్టం, ఇంక వేరే పని రాదు మాకు, వేరే పని చేయలేం. ఫ్యాషన్ మీద నాగరాజ్ అనే నడిపిస్తున్నాడు అలా ముందుకి. ఓపుకున్నంత వరకు సినిమాలు చేస్తాను ఖాళీ ఉన్నప్పుడల్లా. సో బ్రోస్ గుర్తు పెట్టుకోండి, మనం ఎలాగో నెక్స్ట్ మైసూరు అనుకున్నాం కదా. సో అన్న ఎలాగో పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ అంట. సో అన్న నెంబర్ తీసుకోండి వెళ్ళేటప్పుడు. కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ కన్నా స్టార్ట్ చేద్దాం అంతే. ఆల్రెడీ నేను వర్క్ చేసా కొన్ని బీజేపీకి కొంత 1 year 2 years నేను చేసా అక్కడ వరకు. ర్యాలీ చేసాం. తర్వాత కాంగ్రెస్ కి మొన్న అన్నయ్య చేశాడు, అన్నయ్యతో పాటు నేను కూడా. అలాగా ఇంట్రెస్ట్ అంతే అది కూడా. ఉంటే వస్తే మాత్రం వెళ్తా కన్ఫర్మ్ గా. ఏంటి అంటే ఆర్జీవి గారితో కలిసి మీరు వర్క్ చేశారు కాబట్టి కొంచెం ఆ లక్షణాలు ఏమైనా వచ్చేసాయి? లేదు లేదు లేదు, ఆర్జీవి గారు ఎంతసేపు మంచి చెప్తారండి. యాక్చువల్ బయట కన్నా కూడా అంత చెడ్డతను కాదు ఆయన. అవునా? ఆయనతో మీకు అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి? 3 years ఎక్స్పీరియన్స్. ఐస్ క్రీమ్ 2. తర్వాత ఎప్పుడన్నా పర్సనల్ కలిసేవాడిని. అలాగే మొన్న జగన్ గారు సినిమా చేశాడు ఆయన. ఆ టైంలో కూడా పిలిచారు, నా వ్యూహం ఒకటి. ఆ టైంలో కుదరలేదు నాకు. ఆ టైంలో మా తాత పక్కన చనిపోవడం అదంతా బాగా బ్యాక్ డ్రాప్ అయింది. సో అలాగా నేనంటే ఆ సినిమా కూడా చేయాలి నేను. అంటే ఇప్పుడు ఆర్జీవి గారిని మేము ఆన్ స్క్రీన్ లో చూసేదంతా అబద్ధం అంటారా? లేదు, ఆయన నిజమే, మనకు అబద్ధం అనిపిస్తుంది. అదే ఇప్పుడు మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనతోని కొన్ని శాటిలైట్ ఛానల్ ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా నేను చూసాను పర్టికులర్ గా ఇంటర్వ్యూ. మొబైల్ చూస్తున్నారు, యాంకర్ అడిగితే ఏం చేస్తున్నారంటే ఫోన్ చూస్తున్నారు ఆయన, లేకపోతే ఈ మందుకి మగుకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నట్టు చేస్తున్నారు. నిజమే చెప్తాడు ఆయన, మనకి కొత్తగా ఉంటుంది అంతా. కొత్తగా ఏంటండి ఇప్పుడు ఈ కొన్ని మన ఫ్యామిలీస్ లో కొన్ని విషయాలు మనం యాక్సెప్ట్ చేయలేము. అవునవును. ఇప్పుడు పర్సనల్ గా మీరు నేను ఉన్నప్పుడు కొన్ని మాట్లాడుకోగలుగుతాం. అలాగే నచ్చకపోతే చూడద్దు అంటాడు ఆయన. అంటే నచ్చలేదు నాకు చూడద్దు అంటాడు అంతే. మనం చూసేవాళ్ళు మనం తప్పు అంతే, అది ఆయన తప్పులేదు యాక్చువల్ గా. సో ఆయన ప్రపంచంలో ఆయన అలా ఉండిపోతాడు. ఆయన కరెక్ట్ ఉన్నాడు. నచ్చితే చూడాలి, నచ్చకపోతే అంతే. ఆయనలో మీకు ఈ క్వాలిటీ తీసుకుంటే బాగుంటుంది అనుకున్న క్వాలిటీ ఏంటి అసలు? డ్రెస్సింగ్ అంటే. డ్రెస్సింగ్ ఆయన ఎంతసేపు అది ఇది కావాలి ఇదే చూడండి, ఏదో దొరుకుతుంది వేసుకుంటాడు. సో అలాగా ఆయన చెప్తుంటాడు, టైం వేస్ట్ చేయకూడదు ఇలాంటి విషయాల్లో. డ్రెస్ లేదా, ఫుడ్ దగ్గర నచ్చితే తినాలి లేదా లేదు, ఏదైనా వేసుకుంటే వేసుకోవాలి, బట్టలే కదా ఏదటి, అలాంటివి బాగా చెప్తారు. అండ్ ఆయన పెట్టే ఫ్రేమ్స్ నాకు బాగా ఇష్టం. అంటే సినిమాటిక్ గా చూసుకుంటే అది పెట్టే ఫ్రేమ్ గానీ, ఆ కెమెరా విధానం గానీ, ఆయన కెమెరా బాగా టచ్ చేస్తాడు. ఆ వేలో చూసుకుంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కెమెరా విధానం నేను మైండ్ లో పెట్టుకుని మన సినిమా కూడా ఇలాగే పెట్టా అనమాట. ఎలా స్టడీ ఫ్రేమ్స్ కాకుండా నీట్ గా. ఎక్కువ జిమ్మి వాడతా ఆయన, నేను కూడా జిమ్మిలే. ఎక్కువ స్టాండ్ లే వాడతా ఆయన. మాక్సిమం జిమ్మితోనే సినిమా ట్రావెల్ అవుతుంది. అంటే ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే కొన్ని డ్రెస్సింగ్ స్టైల్ కూడా పర్టికులర్ గా తీసుకోవాలి, జాగ్రత్తలు ఉండాలి. కాస్ట్యూమర్ లేడు దీనికి కొనడానికి. ఎవరి డ్రెస్సులు అంటే తీసుకున్నాం కొన్ని డ్రెస్సులు. సో ఏది డ్రెస్ వేసుకుంటే నచ్చితే ఓకే, నచ్చకపోతే వేరే వేసుకోండి ఇలా చెప్పాడు అంతే. పర్టికులర్ గా ఇదే డ్రెస్ వేసుకోవడం లేదు. సో ఈ 9 days ఆర్టిస్టులు అందరిని అక్కడ హంపీలో లాక్ చేసి అక్కడే అండి రూమ్స్ అయ్యాయి. మా బ్రదర్ కి ఓన్ హోటల్స్ అయ్యాయి, అందులోనే. ఎంత మంది ఆర్టిస్ట్ తీసుకెళ్లారు ఇక్కడ నుంచి? ఆర్టిస్టులు టెక్నీషియన్ ఉంటారు, ఒక 50 మంది. 50 మంది ఉంటారు. సో 9 days కంప్లీట్.
సో మీరు అన్నట్టు పిక్నిక్ లాగే జరిగిపోయిందంట, అంతే అండి. ఒక టోటల్ పిక్నిక్. ఇంకా మలయాళం సినిమాలు మా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు ఎక్కువ, అవి బాగుంటాయి చాలా, అంటే నేచురల్ గా ఉంటాయి. ఆ సినిమా తెలుగులో ఎందుకు తీయకూడదు అంటే మనం తీసుకోవచ్చు కదా ఆ కంటెంట్లు, ఆ బ్యాక్గ్రౌండ్లు, అందుకని చెప్పి అక్కడ తీయడం జరిగింది. ఓకే, ఎప్పుడు అంటే ఈ మూవీని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1 month లో రిలీజ్ అయిపోతుంది. 1 month లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ట్రైలర్ లాంచ్ ఉంది, అమర్పేట శంకరన్న దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా వేరే కూడా పిలిచాను, మరి చూడాలి. ఓకే, సో అయిపోయిన తర్వాత 1 month లో రిలీజ్ అయిపోతుంది. అంటే ఇటీవల కాలంలో కొంతమంది ఆర్టిస్టులు స్టేజ్ మీద చెప్పిన మాటలు మేము విన్నాము, అంటే చిన్న సినిమాలకి పెద్దవాళ్ళు ప్రమోషన్స్ కి రారు అనే కొన్ని మాటలు మేము విన్నాము. పడ్డానండి, అంటే ఇప్పుడు మీ మూవీకి ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? అశ్విని ఇది ఓపెనింగ్ చేశారు, ముందు కూడా వేరే తారకరత్న ఓపెనింగ్ చేశారు, శ్రీకాంత్ నారాయణ వచ్చారు అప్పుడు, అంటే కరోనా ముందు అది. ఓకే, తర్వాత ఏ సినిమా ఓపెనింగ్ పిలిచినా సెలబ్రిటీ వాళ్ళ టైమింగ్ ఉంటది, ఎందుకంటే వాళ్ళు అనుకోలేము మేడం, వాళ్ళకి వేరే షూటింగ్ ఉండొచ్చు, సో వాళ్ళ టైం ఉంటే వస్తారు కన్ఫర్మ్ గా, లేదంటే మనమే ఖాళీ చేద్దాం అన్న టైప్ మేము, అంతేగాని ఇప్పుడు ప్రాబ్లం రాదు వాళ్ళతో. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో ఇది బాగా ట్రెండ్ అవుతుంది అన్నమాట, అంటే చిన్న సినిమాలకి పెద్దవాళ్ళు రారని, లేకపోతే చిన్న సినిమాలకి థియేటర్స్ ఇవ్వరని. వాళ్ళ టైం ఉంటే వస్తారండి కన్ఫర్మ్ గా. ఓకే, ఎందుకంటే వాళ్ళకి వేరే బిజీగా ఉంటారు, సో మనం ముందే చెప్తే ప్లానింగ్ బెటర్ ఏమో అంతే. ఓకే, అప్పటికప్పుడు చెప్తే ఎవరు రారు. ఓకే, అది. సో ఈ మూవీ ఫస్ట్ మీరు అంటే అంతా అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నాను అని చెప్పారు కదా, సో ఎవరికన్నా చూపించారా అంటే పెద్దవాళ్ళకి కానీ? ఇంకెవరు చూపించలేదండి. ఓకే, సో మన ఫ్రెండ్స్ తో, అంటే పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు టీం అందరూ చూసారు, అదే చిత్రజీవనం చూసాడు, సో ఇంకా పెద్దవాళ్ళకి అయితే ఎవరు చూపించలేదు ఇంకా. ఓకే, వీళ్ళు చూపించారు యాక్చువల్లీ, ఎవరికంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూపించారు, వాళ్ళు యాక్సెప్టబుల్? 2-3 యాక్సెప్ట్ చేశారు, ఫన్నీగా బాగుంది సినిమా చేద్దామని. అంటే మీరు నాకు ఫిగర్ చెప్పపోయినా పర్లేదు, బట్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ సినిమా మీద, ఇప్పుడు ఓటీటీకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా రిటర్న్స్ అనేవి కంపల్సరీ, అట్లీస్ట్ రిటర్న్స్ కాకపోయినా కానీ మేము పెట్టింది మాకు వస్తే చాలరా అనే వేరే పెట్టింది వస్తుంది కన్ఫర్మ్ గా, వస్తుంది, పెట్టింది కన్ఫర్మ్ గా వస్తుంది. ఓకే, సో అది ఎక్కడికి పోదు, పైన రావాలంటే అది మన దృష్టి ఉంటుంది. ఓకే, నాకు పైన అవసరం లేదు, పెట్టింది వస్తుంది అలా అనుకున్నాను, వచ్చింది, హ్యాపీ. అండ్ మీరు చెప్పండి, అంటే మీకు ఫేవరెట్ హీరో, నేను వీళ్ళతో వర్క్ చేయాలనుకుంటున్నాను అలా ఏమన్నా ఉందా? నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ, ఆయనతో వర్క్ కూడా చేసేసారు. ఓకే, ఆయనతో మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఫ్యామిలీ స్టార్ లో ఉందండి. ఉందా? ఎలా అనిపించింది అసలు? అంటే ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా చాలా, ఇష్టమైన హీరోతో చేస్తున్నాను చెప్పి, మరి ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అంటే లైక్ చెప్పండి నేను ఇలా డైలాగ్ చెప్తాను, మీరు అప్పుడు ఇలా చెప్పండి అలా అని చెప్పి చాలా కూల్ గా చాలా మంచిగా డీల్ చేశారు ఆయన, చాలా బాగుంది ఆయనతో వర్క్. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మీకు? ఇప్పుడు చేస్తున్నారు అంటే మెయిన్ లీడ్ గా చేస్తున్నారు? ఇంకా లీడ్ అంటే నరేషన్స్ వస్తున్నాయి, బట్ ఒకసారి చూసుకొని చెప్పాలి. ఓకే, అండ్ మీరు ఇంకా ఫ్యూచర్ లో ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు మిస్ జానకి టైటిల్ లేడీ ఓరియంటెడ్ చేస్తున్నాను. ఓకే, బ్యాటింగ్ పెట్టి, దాని తర్వాత అశ్విని గారు కాకుండా ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు దీంట్లో? అదే తనిఖీ బర్ని గారు, తనిఖీ గారు బాగా పంచేవాడిని. ఓకే, స్క్రిప్ట్ ఆయన కరెక్షన్ చేస్తాడు. ఓకే, సో అలాగా అలీ గారు, బ్రహ్మానందం గారు, ఓకే, అందరూ ఫైటింగ్, అజయ్ ఘోష్ గారు, అందరిని కొంచెం పెద్దవాళ్ళు పెట్టి కొంచెం బాగా బడ్జెట్ పెట్టి చేస్తున్న సినిమాది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం చూడాలి. అవునా? అండ్ ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, డాన్సర్ అన్నారు, లైక్ కొరియోగ్రాఫింగ్ చేశారు, చాలా చెప్పారు నాతో. ఒక్క హీరోయిన్ విషయానికి వస్తే ఎందుకంత ఇంట్రోవర్ట్ గా ఉంటారు? లేదు, అది మామూలుగా చేయాలంటే చేస్తాను కన్ఫర్మ్ గా. అవునా? అంటే సీన్ డిమాండ్ చేసి చేయాలి, కానీ అక్కడ వెళ్ళను అంతే. ఓకే, భయం అంతే, అది చిన్నప్పటి నుంచి అలాగా. స్కూల్లో కూడా ఇలాగే ఉన్నాడా? స్కూల్లో కూడా అమ్మాయిల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, దూరం కూర్చునేవాడిని. ఓకే, రైట్ నో మై సింగిల్ ఆర్ మింగిల్? లేదు, మ్యారీడ్, పాప. మ్యారీడా? ఓకే, లవ్ మ్యారేజ్. అది లవ్ మ్యారేజా? అందుకే భయం అన్నమాట. సో చూసిన ప్రతిసారి నువ్వు ఇంటికి రాని ఆ భయమే మెయిన్ నాకు. ఓకే, సో అది అవ్వకూడదంటే సైలెంట్ గా ఉండడం బెటర్ చెప్పి. ఓకే, మీరు? లేదండి, సింగిల్. సో హ్యాపీగా? హ్యాపీ, ఇదే బెటర్. నేను మీ హ్యాపీ అనట్లేదు, అలాంటి వాళ్ళు హ్యాపీగా అప్లికేషన్ ట్రై చేసుకొని మీరు బయటకు వెళ్ళి ఇంకా. ఓకే, ఎందుకంటే చూడడానికి చాలా పద్ధతిగా ఉంది అండ్ చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, మీరు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా. ఎప్పుడు పిలుస్తున్నారు మరి అయితే?
అదే నా సైడ్ నుంచి నేను మిమ్మల్ని ఇద్దరిని పెట్టి చేద్దాం నువ్వు మూవీ. సో ఇంకా సిరియా చెప్పాలి. జోక్స్ అపార్ట్, మొత్తానికి మీరు ఎంతో కష్టపడి మూవీ తీశారు కాబట్టి సిరి చెప్పినట్టు మీరు చెప్పినట్టు కంప్లీట్ గా ఆడియన్స్ అంతా కూర్చొని చూసే సినిమా అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ త్రూ మా ఛానల్ ద్వారా ఆడియన్స్ కి మీరేమని చెప్పదలుచుకున్నారా? చిన్న సినిమాలు చూడండి, ఎస్, ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాని బాగుంటే చూడండి, బాగోపోయినా చూడండి. బాగోపోయినంటే బాగోలేదని చెప్పండి, బట్ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు వస్తారు, బయటకు వస్తారు. తక్కువ బడ్జెట్ లో చేసాం, ఎక్కువ బడ్జెట్ లో చేసినా సినిమా క్వాలిటీగా ఉంటే మనం ఎంకరేజ్ చేయొచ్చు. సిరి మీరు చెప్పండి, అంటే త్రూ మా ఛానల్ ద్వారా మీ మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ అదే అండి, చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. ఎందుకంటే లైక్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది. సో మీరు సపోర్ట్ చేస్తే, మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అంత ఫ్యూచర్ ఉంటుంది. సో ఏదైనా ఒక యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ కిందకి రావాలన్నా పైకి వెళ్ళాలన్నా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి, చూడండి. మా నాగార్జున సినిమా కూడా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు, అలా ఏముండదు. ఎస్, సో చిన్న సినిమా పెద్ద సినిమా అనే విషయం పక్కన పెడితే కథ బాగుంటే మన తెలుగు వాళ్ళు ప్రతిసారి కూడా అందరినీ ఆదరిస్తూనే ఉన్నారు. ఐ హోప్ మీ సినిమాని కూడా ఆదరిస్తారని, మీరు మంచి సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్ లో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ పిలవగానే మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మ్యాగ్నా టీవీ. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యాగ్నా టీవీ.